కొన్ని సంవత్సరాల ముందు వరకు కేటీఎం కేవలం ఒక బండిలా కాదు, ప్రతి కుర్రోడు కేటీఎం కావాలి అనుకునే ఒక డ్రీమ్ లా ఉండేది. రోడ్డు మీదకి వెళ్లడమే లేట్, ప్రజలు కళ్ళాపకుండా చూస్తూ ఉండిపోయేవారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే లేట్, కామెంట్ల వర్షం కురిసేది. ఆ బైక్ నుంచి వచ్చే సౌండ్ చెప్పేసేది కేటీఎం వచ్చిందని. పర్ఫార్మెన్స్, స్టైల్ ఇంకా థ్రిల్, ఈ మూడు ఇంకే బైక్ లో ఉండేవి కాదు. కానీ రోజులు మారే కొద్దీ అదే కేటీఎం మాయమవుతూ వస్తుంది. షోరూమ్స్ ఖాళీగా ఉంటే డీలర్షిప్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. ఏ బండి అయితే వెయిటింగ్ లో ఉంటే మాత్రమే దొరికేదో అది ఇప్పుడు అమ్మడానికి చాలా కష్టపడుతుంది. మెయిన్ గా ప్రజలు ఈ బైక్ ని చప్రీ బైక్ అనే పేరుని పెట్టేశారు. అయితే మెయిన్ గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు కుర్రోళ్ళని ఇష్టపడేలా చేసే కేటీఎం ఇప్పుడు ఎందుకు దారుణంగా పడిపోయింది. అసలు కేటీఎం డౌన్ ఫాల్ అవడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి 1000 లైక్స్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి. కేటీఎం తో ప్రతి ఒక్క యంగ్స్టర్ ఒక ఎమోషన్ కలుస్తుంది. కానీ మీకు తెలుసా, ఈ బైక్ ఇండియాది కాదు, యూరోప్ లో ఉండే ఒక చిన్న దేశం ఆస్ట్రియాకి చెందింది. 1934లో హ్యాన్స్ ట్రంక్పోల్ అనే వ్యక్తి ఒక చిన్న వర్క్ షాప్ లో కేటీఎం ని కనిపెట్టాడు. స్టార్టింగ్ లో కేటీఎం ని రాళ్ళు రప్పల మీద నడిచే బండిలా తయారు చేసిన 1990 వచ్చేసరికి కేటీఎం ఒక కొత్త అవతారాన్ని తీసుకుంది. ఆ బైక్ రాళ్ల మీద నడిచేలా కాకుండా స్పీడ్, పర్ఫార్మెన్స్ ఇంకా బోల్డ్ స్టైల్ ని చూపించింది. అయితే మెయిన్ పాయింట్, కేటీఎం ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ కథ 2007లో మొదలవుతుంది. దేశంలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే బజాజ్ ఆటో కంపెనీ కేటీఎం ఒక 14.5% స్టేక్ ని కొనేసింది. నిజానికి బజాజ్ కి ఒక గ్లోబల్ పార్ట్నర్ కావాల్సి ఉండేది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మ్యాటర్ లో వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి. అదే కేటీఎం ని చూసుకుంటే ఇండియాలో కుర్రోళ్ళు స్పీడ్ ఇంకా కొత్తగా వచ్చే ట్రెండ్ ని సెలెక్ట్ చేసుకుంటారనే రీజన్. అయితే ఇద్దరికి ఈ పార్ట్నర్షిప్ లాభాన్ని ఇస్తుంది అని నమ్మి కలిశారు. అలా కేటీఎం 2012లో అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చి కేటీఎం డ్యూక్ 200 ని లాంచ్ చేసింది. అండ్ దాని ప్రైస్ కేవలం 1,17,000 ఉండేది. అంత తక్కువ రేట్ కి స్పోర్టివ్ అండ్ అగ్రెసివ్ ప్రీమియం లుకింగ్ బైక్ అవ్వడం వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ ని ఇచ్చింది. అలా కేటీఎం మార్కెటింగ్ లో కూడా చాలా మైండ్ ని పెట్టింది. మైలేజ్ కోసం కాకుండా రెడీ టు రేస్ అంటూ ఒక ట్యాగ్ ని క్రియేట్ చేసింది. అలా స్పీడ్ గా నడపాలి అనే కుర్రోళ్ళకి అది చాలా బాగా నచ్చేసింది. అలా డ్యూక్ 200 రాత్రికి రాత్రి ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే కేటీఎం డ్యూక్ 200 చూడడానికే కాదు, నడపడానికి కూడా చాలా మంచి ఫీల్ ని ఇచ్చేది. వాళ్ళు యాడ్స్ లో కూడా పర్ఫార్మెన్స్, అగ్రెసివ్ ఇంకా రేసింగ్ స్పిరిట్ ని ఇస్తుంది అని చూపించారు. అయితే అప్పట్లో పల్సర్, అపాచే ఇంకా కరిజ్మా ని పర్ఫార్మెన్స్ ఒక కింగ్ అని అనేవారు. కానీ దాని పేరు కేటీఎం తీసుకుంది. మెల్లమెల్లగా ప్రతి కాలేజ్ క్యాంపస్ లో కేటీఎం డ్యూక్ 200 ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అలానే యూట్యూబ్ లో కూడా కేటీఎం బైక్ స్టంట్స్ కూడా చాలా వైరల్ అయిపోయాయి. అలా కంపెనీ పెరుగుతున్న డిమాండ్ ని చూసి ప్రతి మెట్రో స్టేషన్ లో వాళ్ళ షోరూమ్ ని ఓపెన్ చేసేసింది. అలా డ్యూక్ 200 సక్సెస్ తర్వాత 2014లో కంపెనీ డ్యూక్ 390 ని లాంచ్ చేసింది. అండ్ దాని ప్రైస్ 2,50,000 రూపాయలు పెట్టింది. అండ్ అది కూడా మార్కెట్ లో పర్ఫార్మెన్స్ ఇంకా వాల్యూ ఫర్ మనీ అనే మాటలతో చాలా పాపులర్ అయిపోయింది. దాని యొక్క 390cc లిక్విడ్ కూల్ ఇంజిన్, 44 bhp యొక్క పవర్ఫుల్ పవర్ ఇంకా స్లీపర్ క్లచ్ లాంటి ఫ్యూచర్స్ వల్ల మొత్తం ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. అలా కంపెనీ ఆర్సీ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇండియాలో కేటీఎం కేవలం బైక్స్ మాత్రమే అమ్మలేదు, వాళ్ళు మనకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చారు. అంటే మనం వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు కేటీఎం కేవలం ఒక బైక్ కాదు, ప్రతి ఒక్కరి ఎమోషన్ గా మారిపోయింది. కానీ కథలో ట్విస్ట్లు రానే వచ్చాయి. కేటీఎం ఎంత వేగంగా ఎదుగుతూ పోయిందో అలానే ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చేసాయి. అండ్ అక్కడ నుంచి కేటీఎం ఒక డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ముందు కేటీఎం ఒక ఫ్యాన్స్ గా చెప్పుకునే వాళ్ళు దాని నుంచి దూరం అయిపోయారు. కానీ అదంతా ఒక రాత్రిలో అవ్వలేదు. కేటీఎం చేసిన తప్పుల వల్ల మెల్లమెల్లగా జరిగింది. మెయిన్ గా మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక అవసరం. కేటీఎం లాంగ్ రైడ్స్ లో స్పీడ్ గా వెళ్ళడానికి ఓకే, కానీ ట్రాఫిక్ లో కొంతసేపు ఉంటే దాని యొక్క పవర్ఫుల్ ఇంజిన్ చాలా ఓవర్ హీట్ అయిపోతూ ఉండేది. ఆల్సో దాని వల్ల సైడ్ ప్యానల్స్ కూడా వేడిగా అవ్వడం వల్ల కాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకా దాని సన్నగా ఉండే హార్డ్ సీట్ వల్ల కొంతసేపులోనే నడిపే వాళ్ళకి నడుము నొప్పి వచ్చేసేది. దానితో పాటు మైలేజ్ లో కూడా మిగతా బైక్స్ లీటర్ కి 40 నుంచి 50 కిలోమీటర్స్ ఇస్తే కేటీఎం మాత్రం 25 నుంచి 30 కిలోమీటర్స్ ఇచ్చేది. ఆల్సో పెట్రోల్ రోజు రోజుకి రేట్ పెరగడం వల్ల తక్కువ మైలేజ్ ఇచ్చే కేటీఎం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిని ఇచ్చేది. దానితో పాటు కేటీఎం ధరలు కూడా పెరుగుతూ పోయాయి. ఎలా అంటే ముందు కేటీఎం డ్యూక్ 200 1,20,000కి దొరికేది, కానీ అది కాస్త 2,30,000 వరకు పెరిగిపోయింది. దాని మీదుగా సర్వీసింగ్, ఇన్సూరెన్స్ ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్కువ రేట్ అయిపోయాయి. ప్రజలకి నార్మల్ 200cc బైక్ సర్వీసింగ్ 800 నుంచి 1,200లో అయిపోతే కేటీఎం డ్యూక్ సర్వీస్ మాత్రం 2,500 నుంచి 4,000 వరకు అవుతూ ఉండేది. అలానే కేటీఎం ఒక హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ లో యూజ్ అయ్యే సింథటిక్ ఆయిల్ కాస్త 1 లీటర్ 1,000 రూపాయలకి దొరికేది. అంటే కేటీఎం కొన్న తర్వాత జనాలకి ఉండే ఎక్సైట్మెంట్ కాస్త రిగ్రెట్ గా మారిపోయింది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం గా మారిపోయింది. అందుకోసం చాలా మంది కొన్న 6-7 నెలలకి అమ్మేసే ఆలోచనలో ఉండేవారు. ఒకవైపు కేటీఎం బ్రాండ్ వాల్యూ అంటూ ఎక్కువ ధరకి అమ్ముతున్నా దాని ప్రకారం సర్వీస్ బాగుండేది కాదు.
కంఫర్ట్ ఉండేది కాదు, అలానే కస్టమర్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చేది కాదు. అలా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రేట్స్ ని పెంచింది, కానీ స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ బైక్ ని స్ట్రాంగ్ చేయడం ఇంకా కస్టమర్ సపోర్ట్ ని కూడా పెంచింది. కానీ కేటీఎం మాత్రం వీటన్నిటి మీద ఎప్పుడూ పనిచేయలేదు. అందువల్లే మిగతా బ్రాండ్స్ వేగంగా ఎదగడానికి కారణమైంది. నిజానికి కేటీఎం ని యూరోప్ దేశాల స్టాండర్డ్స్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు, కానీ ఇండియాలో దొరికిన పార్ట్స్ వాటి క్వాలిటీ అస్సలు బాగోలేదు అంటూ ప్రజలు కంప్లైంట్ చేశారు. వస్తువులు లూజ్ అవ్వడం, ఫైబర్ పార్ట్స్ కొన్ని రోజుల్లోనే డల్ గా అయిపోవడం, కొన్న 6 నెలల్లోనే పెయింట్ ఊడిపోవడం, ఇంకా బైక్ లో సౌండ్స్ రావడం మొదలయ్యాయి. ఈవెన్ కస్టమర్స్ కి క్లచ్ ఇంకా బేసిక్ వైర్స్ కావాలి అన్న 10 రోజుల నుంచి 15 రోజులు పట్టేలా కంపెనీ చేసింది. వీటన్నిటి వల్ల ప్రజలు చాలా కోపాన్ని చూపిస్తూ యూట్యూబ్ లో ఇంకా సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తూ చాలా తక్కువ చేసి చూపించారు. కానీ కేటీఎం మాత్రం వాటన్నిటిని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. అలా కేటీఎం బ్రాండ్ ఇమేజ్ మెల్లమెల్లగా పడిపోతూ వచ్చింది. అలా కేటీఎం సేల్స్ పడిపోతూ వచ్చాయి. ఎలా అంటే మే 2023లో 5115 బైక్స్ అమ్మితే అదే మే 2024 కల్లా 4525 బైక్స్ కి పడిపోయింది. అలా రిపీటెడ్ గా బైక్ కొనే వాళ్ళ పర్సంటేజ్ కూడా పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్ డ్యూక్ 200 కొనేవాడు, తర్వాత డ్యూక్ 390, తర్వాత RC 390 కొనడానికి ఇష్టపడతారు. కానీ అదే కస్టమర్ రాయల్ ఎన్ఫీల్డ్, యమహా ఇంకా వేరే ట్రస్టెడ్ బ్రాండ్స్ మీద నమ్మడం మొదలు పెట్టారు. కానీ ఇది కేవలం ఇండియాలోనే కాదు, గడిచిన 10 సంవత్సరాలలో కేటీఎం సౌత్ ఈస్ట్ ఏసియా, లాటిన్ అమెరికా ఇంకా యూరోప్ లాంటి మార్కెట్స్ లో వాళ్ళ బైక్స్ ని లాంచ్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల డౌన్ ఫాల్ ని చూశారు. అలానే వీటన్నిటి మధ్య ప్రపంచంలో ఈవీ బైక్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ ఇంకా హీరో లాంటి బ్రాండ్స్ చాలా వేగంగా ఎలక్ట్రిక్ బైక్స్ మీద వర్క్ చేసుకుంటూ పోతుంటే ఫారెన్ దేశాల్లో కూడా కేటీఎం తో కాంపిటీషన్ లో ఉండే కంపెనీస్ వేగంగా ఈవీ బైక్స్ తయారు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కేటీఎం మాత్రం సేమ్ అదే ఆలోచనలో ఉండిపోయారు. వాళ్ళు ట్రై చేసిన ఈ డ్యూక్ టెస్టింగ్ టైమ్ లోనే సైడ్ అయిపోయింది. ఇలాంటి చాలా రీజన్స్ వల్ల కేటీఎం బ్రాండ్ ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ బైక్ అంటున్న వాళ్ళు ఇప్పుడు అది కాస్త ఓల్డ్ స్కూల్ ఇంకా అవుట్డేటెడ్ బైక్స్ అంటూ చెప్తున్నారు. కానీ బ్రాండ్ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఒక డిమాండ్ ఎంత పడిపోతున్నా వాళ్ళ బైక్స్ ప్రొడక్షన్ లో మాత్రం అస్సలు తగ్గలేదు. అంటే ప్రజలు తక్కువ బైక్స్ కొంటున్నా సరే ఫ్యాక్టరీలో మాత్రం ముందులానే బైక్స్ తయారు చేస్తూనే ఉండేవారు. అయితే వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పని చేయడం ఆపేశారు. దానివల్ల బైక్ ఒక క్వాలిటీ ఇంకా రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా పడిపోయింది. అలా బ్రాండ్ ఒక ఇమేజ్, మార్కెట్, సేల్స్ మీదే కాదు, కంపెనీ యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఎంతలా అంటే కేటీఎం కంపెనీ 19,000 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మా డబ్బులు మాకు ఇవ్వమని డిమాండ్ చేశారు, కానీ కేటీఎం దగ్గర అంత డబ్బులు లేవు. అండ్ దాని నుంచి బయటికి రావడానికి ఫిబ్రవరి 2025న కేటీఎం కేవలం 30% అప్పునే తీర్చగలదు, ఇంకా 70% ని ఇవ్వలేము అంటూ చెప్పింది. అలానే బ్యాంక్ వాళ్ళు కూడా ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకున్నారు. అంటే 70% లోన్ ని కట్ చేసేసిన కేటీఎం 5200 కోట్లని 23 మే 2025 కల్లా కట్టాలి. ఇదంతా పక్కన పెడితే కేటీఎం ఒక బ్యాక్ బోన్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎంప్లాయీస్ కి చాలా రోజుల శాలరీ దొరక్కపోవడం, డీలర్స్ కి వాళ్ళ పేమెంట్ దొరక్కపోవడం, అండ్ చాలా షోరూమ్స్ అయితే క్లోజ్ చేయడమే కాకుండా తాళాలు కూడా వేసేశారు. వీటన్నిటికి మధ్య ఇంకో ప్రాబ్లం, వాళ్ళ వేర్ హౌస్ లో 2,65,000 బైక్స్ అమ్మకం జరగకుండా పడి ఉండడం. అంటే బైక్స్ ఎన్ని ఉన్నా కొనే వాళ్ళు లేకుండా పోయారు. దీనివల్ల క్లియర్ గా తెలుస్తుంది డిమాండ్ ఉంది అని చేసిన ప్లాన్స్ అన్ని చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాయి. అండ్ కంపెనీ తక్కువ ధరలకి అమ్మడం కూడా స్టార్ట్ చేసింది. చాలా దేశాల్లో అయితే 2023 మోడల్స్ ని క్లియరెన్స్ సేల్ అంటూ అమ్మడం స్టార్ట్ చేశారు. దాని మీద పని చేయకపోతే వాళ్ళు మొత్తాన్ని కోల్పోవడం ఖాయం అనిపిస్తుంది. కానీ కంపెనీ మాత్రం ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళు 75,000 కోట్ల ఒక ఫండ్ ని తీసుకొని వాళ్ళ ఆపరేషన్స్ ని మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు మొత్తానికి జీరో అయిపోయిన టైంలో వాళ్ళ ఇన్వెస్టర్ అయిన బజాజ్ కేటీఎం మీద 1435 కోట్లు పెట్టింది. అలానే చైనాలో డీలర్ నెట్వర్క్ ని చూసుకునే సిఎఫ్ మోటో కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. వీటన్నిటిని చూస్తూ వీఆర్ రెడీ టు రేస్ అగైన్ అంటూ కేటీఎం స్ట్రాంగ్ గా వస్తామంటుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మీ కేటీఎం బైక్ ఉన్న ఫ్రెండ్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.